మళ్ళీ చినుకులు స్టార్ట్ అయినాయండి. మళ్ళీ వర్షం వస్తుంది. మళ్ళీ చినుకులు అయితే స్టార్ట్ అయినాయి. రోడ్డు కూడా తడిచింది, చూపిస్తా చూడండి. చూశారుగా, రోడ్డు కూడా తడిచింది. మళ్ళీ వర్షం వస్తూనే ఉంది. ఈ వర్షంలో కూడా వీడియో తీస్తున్నాను. ఇక నేపాల్కి బాయ్ బాయ్, గుడ్ బాయ్. నైట్ వ్యూ కూడా బాగానే కనిపిస్తుందండి, చాలా అందంగా కనిపిస్తుంది ఇక్కడ నైట్ వ్యూ కూడా. ఇదే నేపాల్ ఎయిర్పోర్ట్, త్రిభువన్ ఎయిర్పోర్ట్ అనమాట నేపాల్. చాలా అందంగా ఉంది, ఎయిర్పోర్ట్ కూడా చాలా అందంగా ఉంది. నైట్ వ్యూ అండి. నైట్లో కూడా లుకింగ్ చాలా బాగుంది కదా, చాలా అందంగా అనిపిస్తుంది కదా, చాలా చాలా బ్యూటిఫుల్ కదా. వర్షం వస్తుంది, వర్షం అయితే వస్తూనే ఉంది. ఇంకా టైం అయితే 2:20 అవుతుందండి. ఎయిర్పోర్టు ఎప్పుడు తీస్తారంటే 4ంటికి ఓపెన్ అవుతుందన్నమాట. 4ంటి నుంచి స్టార్ట్ అనమాట. ఇప్పుడు ఫ్లైట్లు రాకపోకలన్నీ బంద్ ఇక్కడ. అంటే ఇప్పటి వరకు అంటే నైట్లో 4ంటికి అయితే, ఇక 4ంటి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక రాకపోకలన్నీ, ఇక ప్రయాణికులు రావడం పోవడం, ఎవరెడు పోవాలనేది 4ంటి నుంచి స్టార్ట్ అనమాట. ఇక మనం బోర్డింగ్ పాస్ చేసుకోవడం, ఇమిగ్రేషన్కి వెళ్ళడం 4ంటి నుంచి స్టార్ట్. ఎందుకంటే మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు ఎయిర్పోర్ట్కి వచ్చేటప్పుడు 3 గంటల ముందే ఉండాలి ఎప్పుడైనా. అది మిస్ అవుద్దండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. అదిగో నా బ్యాగ్ కనపడుతుంది బ్లాక్ కలర్లో, పింక్ కలర్ పిల్లర్ దగ్గర కనబడిందా, అదే నా బ్యాగు. దానికే ఛార్జింగ్ ఉంది అక్కడ, పిల్లర్కే ఛార్జర్ కూడా పెట్టుకోవచ్చు మనం. ఇది నా బ్యాగు, ఇక్కడ ఛార్జర్ పెట్టుకోవచ్చు అనమాట. కూర్చోండి, మంచిగా కూర్చోండి, కూర్చోటి మంచిగా ఫ్రీగా కూర్చోవచ్చుగా. ఛార్జింగ్ అయితే పెడుతున్నానండి, ఇది ఛార్జింగ్ పెడుతున్నా, ఫోన్కే ఛార్జింగ్ పెడుతున్నా. ఎందుకంటే ఛార్జింగ్ కూడా చాలా తక్కువ ఉంది, ఛార్జింగ్ పెడుతున్నా. ఇగో ఛార్జింగ్ పెట్టుకుంటూ మాట్లాడుతున్నాను మీతోటి. 67% అయితే ఎక్కింది ఛార్జింగ్ అయితే. అంటే ఇంతసేపు పెట్టాను, మళ్ళీ ఎప్పుడు కూడా పెట్టాను అనమాట. ఓకేనండి, ఇంతటితో వీడియో చేస్తున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఓకే, బై, సీ, థ్యాంక్ యూ.